ఆ ఇద్దరు మొన్నటి వరకు బద్ధశత్రువులు, దశాబ్దాలుగా ప్రత్యర్థులుగా ఉంటూ రాజకీయం నెరిపిన ఉద్దండులు. కానీ ఇప్పుడు ఇద్దరు ఒకే కూటమి గొడుగు కింద చేరారు. అయినా రాజకీయం వైరం మాత్రం కొనసాగుతూ ఉంది. పాత కక్షలో లేక నియోజకవర్గంలో చోటు చేసుకున్న పరిణామాల ప్రభావమో కానీ వారి మధ్య మాటల తోటాలు పేలుతున్నాయి. గతంలో జరిగిన అక్రమాలపై నిగ్గు తేల్చాలని తాజా ఎమ్మెల్యే డిమాండ్ చేస్తే, కూటమి ప్రభుత్వం వచ్చాక జరుగుతున్న పరిణామాలపైన విచారణ జరగాలని మాజీ ఎమ్మెల్యే కోరుతున్నారు. రాయలు ఏలిన రాయదుర్గంలో కూటమి నేతల మధ్య వివాదానికి కారణాలేంటి? వాచ్ ది స్టోరీ. ఖనిజ సంపదకు గార్మెంట్ పరిశ్రమకు ప్రసిద్ధిగాంచిన అనంతపురం జిల్లా రాయదుర్గంలో కూటమి నేతల మధ్య పొలిటికల్ వార్ పతాక స్థాయికి చేరిందట. అధికార కూటమిలో ఉన్న ఇద్దరు నేతల మధ్య నెలకొన్న రాజకీయ వైరం కాస్త వ్యక్తిగత దూషణలకు దారితీస్తుండడం అధికార కూటమిలో అలజడి రేపుతోందట. ఓబులాపురం ఇనుప ఖనిజం సాక్షిగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం కొత్త సమస్యకు దారితీస్తుందట. ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు అసెంబ్లీలో మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో ఓబులాపురం మైనింగ్ కంపెనీకి సంబంధించి సిబిఐ సీజ్ చేసిన ఇనుప ఖనిజం 1,00,000 మెట్రిక్ టన్నులు అక్రమంగా తరలించారని, దాని విలువ 30 కోట్ల రూపాయల వరకు ఉంటుందని పత్రికల్లో వచ్చిందని చెప్పారు. అలాంటి గజ దొంగలు కూటమి ప్రభుత్వంపై గూడుపుటాని చేస్తూ విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సిబిఐ సీజ్ చేసిన యంత్రాలు, ఇటాచీలు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తే అడ్డుకున్నారని వివరించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఐరన్ ఓర్ అక్రమ తరలింపుపై విచారించి దోషులను శిక్షిస్తామని చెప్పాం అని గుర్తు చేశారు. మంత్రికి తమ వద్ద ఉన్న ఆధారాలను అందజేస్తామని, విచారణ జరిపి చర్యలు తీసుకోండని కోరారు. ప్రభుత్వ ప్రతిష్ట కాపాడే విషయంలో మంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాల్వ అసెంబ్లీలో మాట్లాడిన దానిపై మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాపు రామచంద్రారెడ్డి ఘాటుగా స్పందించారు. కాల్వ శ్రీనివాసులు కేవలం 2019 నుంచి 2024 మధ్య జరిగిన వాటి గురించే మాట్లాడారని, కూటమి ప్రభుత్వం వచ్చాక జరుగుతున్న అక్రమాలపై సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో తన పేరు తీయకున్నా తననే విమర్శించినట్లు అర్థం వస్తుందని చెప్పుకొచ్చారు. నియోజకవర్గంలో కాల్వ శ్రీనివాసులు చేస్తున్న దోపిడీ వల్ల కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఆరోపించారు. ఇనుప ఖనిజంతో పాటు ఇసుక, మట్టి తరలిస్తున్నారని, అసాంఘిక కార్యకలాపాలకు రాయదుర్గం అడ్డాగా మారిందని ఘాటైన వ్యాఖ్యలే చేశారు కాపు రామచంద్రారెడ్డి. కాల్వ ఎమ్మెల్యే అయ్యాక జరుగుతున్న అక్రమాలపై ఆధారాలతో నిత్యం మీడియా ముందుకు వస్తానని కుండ బద్దలు కొట్టారాయన. ఇద్దరు కూటమి నేతల మధ్య నెలకొన్న వివాదంపై అధికార కూటమి నేతల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. గత సాధారణ ఎన్నికల ముందు వరకు రాయదుర్గం ఎమ్మెల్యేగా కొనసాగిన రామచంద్రారెడ్డి తీరా ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా టికెట్ దక్కకపోవడంతో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎన్నికల్లో రాయదుర్గంలో బహిరంగంగా ప్రచారం నిర్వహించకున్నా ఇతర నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థుల తరపున కలియ తిరిగారు. రాయదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థులుగా గత ఎన్నికల్లో టీడీపీ తరపున కాల్వ శ్రీనివాసులు, వైసీపీ తరపున మెట్టు గోవిందరెడ్డి పోటీ చేశారు. కాల్వ శ్రీనివాసులు భారీ మెజారిటీతో విజయం సాధించారు. ప్రస్తుతం ప్రభుత్వ విప్గా కొనసాగుతున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున కాల్వ, వైసీపీ తరపున కాపు రామచంద్రారెడ్డి బరిలో నిలిచారు. కాపు గెలవడంతో పాటు వైసీపీ అధికారంలోకి రావడంతో అప్పట్లో ప్రభుత్వ విప్గా ఆయన పనిచేశారు. 2014లోనూ రెండు పార్టీల తరపున ఆ ఇద్దరు నేతలే పోటీ పడగా అప్పట్లో కాల్వ శ్రీనివాసులు విజయం సాధించారు. టీడీపీ ప్రభుత్వంలో చీఫ్ విప్ గా, మంత్రిగా పనిచేశారు. 2009లో తొలిసారి రాయదుర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాజకీయ అరంగేట్రం చేసిన కాపు రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైసీపీ ఆవిర్భావం అనంతరం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కాపు 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆ పార్టీ తరపున ఎమ్మెల్యేగా మరోమారు విజయం సాధించారు. దశాబ్దానికి పైగా కాల్వ శ్రీనివాసులు, కాపు రామచంద్రారెడ్డి రాయదుర్గంలో రాజకీయ ప్రత్యర్థులుగా కొనసాగారు. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై, నియోజకవర్గ సమస్యలపై కాల్వ శ్రీనివాసులు ఎప్పటికప్పుడు కాపుపై విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. ఇద్దరి మధ్య నెలకొన్న రాజకీయ వైరం కాస్త వ్యక్తిగత దూషణల వరకు వెళ్లింది. కాపు రామచంద్రారెడ్డి ఎన్నికల ముందు కూటమిలో చేరడం కాల్వకు ఇష్టం లేకపోయినా చేసేది లేక మిన్నకుండిపోయారు. నియోజకవర్గంలో కాపుతో కలిసి ఆయన బహిరంగంగా ఎక్కడా ప్రచారం చేయలేదు. ఎన్నికల ముందు వరకు ఉప్పు నిప్పులా ఉన్న నేతలు ఎన్నికల్లో కలిసి పనిచేయడానికి ససేమిరా అన్నారట. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఇద్దరు నేతలు ఎవరికి వారే యమున తీరే అన్న చందంగా వ్యవహరిస్తున్నారట. వైసీపీ హయాంలో పెద్ద ఎత్తున నియోజకవర్గంలో దోపిడీ జరిగిందని అప్పటి వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డిపై ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. అదే స్థాయిలో మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కాల్వపై విమర్శలు గుప్పిస్తున్నారు.
తాజాగా ఓబులాపురం మైనింగ్ లో సిబిఐ సీజ్ చేసిన ఇనుప ఖనిజం గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున తరలించి అక్రమాలకు పాల్పడ్డారని కాల్వ చెబుతున్నారు. ఓబులాపురంలో ఇటీవలే ఇనుప ఖనిజం దోపిడీకి గురైందని సమగ్ర విచారణ జరపాలని కాపు కోరుతున్నారు. ఇద్దరు నేతల మధ్య ముందు నుంచి నెలకొన్న రాజకీయ వైరుధ్యం కూటమి ప్రభుత్వంలోనూ కొనసాగుతూ ఉండటం అధికార కూటమిలో ఉన్న నేతలకు ఇబ్బందిగా మారుతోందట. కాల్వ శ్రీనివాసులు, కాపు రామచంద్రారెడ్డి మధ్య నెలకొన్న రాజకీయ వైరం ఎంతవరకు వెళ్తుందో, ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో, ఓబులాపురం ఇనుప ఖనిజం తరలింపులో అసలు దొంగలు ఎప్పుడు దొరుకుతారో చూడాలి.